దళితులపై దాడి చేసిన వారిని శిక్షించాలని దళిత సంఘాల నాయకులు శ్రీనివాస్ పేర్కొన్నారు. ఈ సందర్భంగా బషీరాబాద్ మండలం గొట్కేకలం గ్రామంలో దళితునిపై కొందరు వ్యక్తులు కించపరుస్తూ దూషించారని అన్నారు. వారిపై పోలీస్ అధికారులు చర్యలు తీసుకోవాలని పేర్కొన్నారు. అయితే నిన్న అమ్మ ఛాయ్ తీసుకొని వస్తుంది, అది మూత్రం పోస్తున్నాక ఇక మూత్రం పోసినాక ఇట్లేమక్క ఇట్లా అట్లా కాదని కోపమైందనుకో, మరి నంద్యా గుడక బద్మాషి ఇట్లా ఇట్లా అని అనరాని బూతులన్నీ ఇచ్చింది సార్ ఆమెకు. అన్నాక ఇక పిల్లలు చూసి అట్లా కాదు, పొద్దుగాల పంచాయతీ ఏమైనా ఉంటే మా అబ్బాయింది ఇది బాగాలేదు, పొద్దుగాల మాట్లాడదామని వాళ్ళు అన్నారు. పెద్ద మనుషుల మాట అన్నందుకు సరే అని పొద్దుగాల నసుకుల 8 అయింది పంచాయతీ వేసింది. పంచాయతీ చేసినాక మళ్ళీ వాళ్ళే 4-5 మంది కలిసి అవి రాళ్ళు తీసుకొని మనిషికి ఒకటి బండి వెళ్ళిపోయినా సార్. పరిస్థితి నెత్తి వచ్చింది. ఇక 10 మంది పెద్ద మనుషులు అంతా ఉన్నారు సార్. సర్పంచ్ ఉన్నారు, మాజీ సర్పంచ్ ఉన్నారు, 40-50 మంది ఉన్నారు సార్. ఇక మరి దిక్కు ఎవరు లేదు మాకు. ఇన్ఛార్జిని బి కృష్ణ మాదిగా, బి రాజు సర్పంచ్ మాజీ సర్పంచ్ సమక్షంలో రాత్రి జరిగినది పొద్దుగాల మాట్లాడుకుందామని అనే టైంలోనే పొద్దుగాల సర్పంచ్ ముందల, మాజీ సర్పంచ్ ముందల, గ్రామ పెద్దల ముందల దళితుడు అని మాది లంజ కొడుకు అని ఇష్టం వచ్చినట్టు తిట్టి పండిరగొట్టిండు. నెత్తికల్లి గాయాలైనవి. ఓ దళితుడు అని చూడకుండా కూడా దళితుల మీద దాడులు చాలా జరుగుతున్నాయి. నుండి ప్రజాప్రతినిధులుండి కూడా దళితుల మీద ఇన్ని దాడులు జరుగుతుంటే ప్రజా సంఘాలు మేమే అడుగుతున్నాం, కానీ ప్రజాప్రతినిధులు గెలిచి కూడా ఈ దళితులకు అవసరం ఉన్నప్పుడు ఓటేసుకునేందుకు తెలుస్తుంది. కానీ ఇప్పుడు దళితుల పైన ఇట్లా దౌర్జన్యాలు జరుగుతుంటే ఏ ప్రజాప్రతినిధులు అదుకుంటలేరు. ఇప్పుడు అధికారులు కూడా ఉన్నారు, పోలీసు యంత్రాంగం ఉన్నది. ఇట్లాంటి దానికి అవగాహన చేసి ఇట్లాంటి దౌర్జన్యాలు కాకుండా వాళ్ళు చూడాలి. ఇంతకుముందు కూడా మేము నీళ్ళపల్లి స్వామి కూడా మాట్లాడిండు, దాన్ని కూడా అధికారులు కూడా పోలీసు యంత్రాంగం ఉన్నది, డిఎస్పీ మంచి ఆఫీసర్లు ఉన్నారు, అన్నిటికీ సహకరించడానికి వస్తుంది. అన్నిటికీ ఏదైనా ఉంటే అన్ని ఏ కేసులైనా పట్టుకునికి వస్తుంది. కానీ ఓ మనిషి ఏమైనా నిర్లక్ష్యం చేసి ఇట్లా చేస్తున్నారు. దానికి అధికారులు న్యాయమైన చేసి మాకు న్యాయం చేయాలని ప్రజా సంఘాలను కోరుతున్నాం. లేదంటే మేము ఇంకా చాలా చేయవలసి వస్తుంది. మీరు అందరు సహకరిస్తారని మేము మండల్ గొట్కేకలం గ్రామంలో సుందరమ్మ అయిన దళిత మహిళ ఛాయ్ దుకాణానికి పోయి ఛాయ్ తీసుకొని రిటర్న్ పోతుండగా శ్రీకాంత్ అనే వ్యక్తి అక్కడ మూత్రం చేస్తుంటే ఇంటి ముందు ఎందుకు చేస్తున్నామని అడిగినందుకు మాదిగి లంజా అని నానా బూతులు తీసి తిట్టి దుర్భాషలాడినటువంటి పరిస్థితి ఉంది. వారిపై చట్టపరంగా చర్య తీసుకోవాలని, అదేవిధంగా గ్రామ పెద్దల సమక్షంలో ఈరోజు ఉదయం 8 గంటలకు పంచాయతీ పెట్టి వాళ్ళ కొడుకుని ఆమెను అంటే కులం పేరుతో దూషించి దాడి చేసి దౌర్జన్యం చేసినటువంటి పరిస్థితి. గ్రామ సర్పంచ్ సమక్షంలోనే ఇది జరగడం సిగ్గుచేటైనటువంటి విషయం. ఎందుకంటే తెలంగాణ రాష్ట్రంలో ప్రతిరోజు ఏదో ఒక మూలాన ఈరోజు దళితులపై దాడులు కానీ దౌర్జన్యం కానీ జరుగుతున్నటువంటి పరిస్థితి. ఈరోజు సర్పంచులు దౌర్జన్యంగా వీళ్ళందరినీ కింద పడేసి సేరి ముత్యప్ప, సేరి ఫకీరప్ప, జగదేవి, లక్ష్మి, నవీన్ అనే వ్యక్తులు ఈరోజు అగ్రకులానికి చెందినటువంటి వ్యక్తులు దౌర్జన్యంగా బహిరంగంగా ఈరోజు పంచాయతీ పెట్టి పంచాయతీ పెద్దల ముందే ఈరోజు దాడి చేసి కొట్టడం చాలా దుర్మార్గం. వారిపైన SC/ST కేసు పెట్టి వెంటనే అరెస్ట్ చేయాలని ఈరోజు సీఎం